అఫైర్స్ లో ఉన్నటువంటి మనకు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి సీ ఆఫ్ జపాన్ అనమాట, జపాన్ సముద్రం. సో ఇది ఎప్పుడు మనకి కాంట్రవర్షియల్గా ఉండే అంశం అనమాట, వార్తల్లో ఉంటుంది, కాంట్రవర్షియల్గా ఉంటుంది. కాబట్టి జపాన్ సముద్రం. సో ఎందుకు ఇప్పుడు జపాన్ సముద్రం అనేది వార్తల్లో ఉంది? సో రీసెంట్గా అమెరికాకి సంబంధించినటువంటి కొన్ని యుద్ధ నౌకలు అనేవి ఈ జపాన్ సముద్రం దగ్గర నుంచి వెళ్ళాయన్నమాట. ఇప్పుడు ఏమన్నా అమెరికాకు సంబంధించిన యుద్ధ నౌకలు ఏదైనా దేశానికి టెరిటోరియల్ వాటర్స్ దగ్గరగా వచ్చాయనుకోండి, ఆ దేశం కొంచెం టెన్షన్ పడుతుంది. సో యుద్ధ నౌకలు ఎందుకు వచ్చాయి, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఎందుకు వచ్చాయని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఇటువంటి తరుణంలో సో తైవాన్ యొక్క కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరుగుతున్నాయి, వివాదాలు జరుగుతున్నాయి కదా, ఈ టైంలో అమెరికా రావడం వల్ల ఈ కాన్సెప్ట్ వార్తల్లోకి వచ్చిందనమాట. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ జపాన్ సముద్రం ఎక్కడ ఉందంటే వెస్టర్న్ పసిఫిక్ ఓషన్ అనమాట. కాబట్టి ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఉంటుంది. పసిఫిక్ మహాసముద్రం. సో పసిఫిక్ మహాసముద్రానికి పశ్చిమ వైపున ఉంటుంది అనమాట. పసిఫిక్ మహాసముద్రానికి పశ్చిమ వైపున ఉంటుంది. ఎగ్జాక్ట్గా మనకి జపాన్ అండ్ షకలిన్ ఐలాండ్ అనమాట. తూర్పు వైపున జపాను షకలిన్ ఐలాండ్కి మధ్యలో ఉంటుంది. అదే పశ్చిమ వైపున అయితే రష్యాకి కొరియన్ పెనిన్సులాకి మధ్యలో ఉంటుంది అనమాట. సో అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది జపాన్ సముద్రం అనుకోండి, ఇది జపాన్ సముద్రం అనుకుంటే ఈస్ట్ వైపు అనమాట. మనకి తూర్పు వైపున షకలిన్ ఐలాండ్కి జపాన్కి మధ్యలో ఉంటుంది, వెస్ట్ వైపు రష్యాకి కొరియన్ పెనిన్సులాకి మధ్యలో ఉంటుంది అనమాట. ఈ విధంగా జపాన్ సముద్రం అనేది విస్తరించింది. అయితే ఏ దేశాలు జపాన్ సముద్రంతో బోర్డర్ షేర్ చేసుకుంటాయి, ఇది ఇంపార్టెంట్. సరిహద్దు దేశాలు ఏమున్నాయి? సో ఇక్కడ సరిహద్దు దేశాలు జపాను, రష్యా, నార్త్ కొరియా, అలానే సౌత్ కొరియా అనమాట. ఇప్పుడు కొరియా పెనిన్సులా అంటే 2 దేశాలు ఉంటాయి. కొరియా ద్వీపకల్పం అంటే నార్త్ కొరియా ఉంటుంది, ఉత్తర కొరియా ఉంటుంది, దక్షిణ కొరియా ఉంటుంది. జలసంధులు చాలా ఉన్నాయన్నమాట. ఇవి ఎగ్జామినేషన్ పరంగా అడుగుతూ ఉంటారు. జపాన్ సముద్రంలో ఉన్నటువంటి ప్రధానమైన జలసంధులు ఒకటి కొరియన్ జలసంధి, కొరియన్ స్ట్రైట్, సుషిమా స్ట్రైట్ అనమాట. టీ సైలెంట్ జపనీస్ భాషలో, సునామీ అంటాం కదా, అక్కడ టీ ఉంటుంది, టీ సైలెంట్ అట్లా. సుషిమా స్ట్రైట్ అనమాట. సుషిమా జలసంధి, సుగారు స్ట్రైట్ అనమాట. సుగారు స్ట్రైట్, లా పర్కో స్ట్రైట్ అండ్ కన్మాన్ స్ట్రైట్ అనమాట. ఇవన్నీ జలసంధులు. ఈ యొక్క జపాన్ సముద్రంలో ఉన్నటువంటి జలసంధులు అనమాట. ఏమున్నాయి? కొరియన్ స్ట్రైట్, సుషిమా స్ట్రైట్, సుగారు స్ట్రైట్, పర్కో స్ట్రైట్, అలా నెక్స్ట్ వచ్చేసి కన్మన్ స్ట్రైట్ అనమాట. అయితే ఈ సీ ఆఫ్ జపాన్లో కొన్ని ఐలాండ్స్ ఉంటాయి, షెంకోకు లేదా డయోహో ఐలాండ్స్ అంటారు. ఇది ఈ 2 జపాన్కి అలానే చైనాకి మధ్య కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది అనమాట ఈ ఐలాండ్స్కి. సో చైనా వాళ్ళు ఇవి మావంటున్నారు, జపాన్ వాళ్ళు మావంటున్నారు. నిజానికి ఇవి జపాన్ వాళ్ళు అనమాట. జపాన్ వాళ్ళు అయితే ఆ ఐలాండ్స్ని చైనా వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఈ 2 దేశాల మధ్య వివాదం జరుగుతుంది అనమాట. షెంకోకు, డయో ఐలాండ్స్ జపాన్కి, చైనాకి. ఇంకోటి కురిల్ ఐలాండ్స్ అనమాట. కురిల్ ఐలాండ్స్ ఎవరైనా జరుగుతుందంటే ఒకటి జపాన్కి, ఇంకోటి వచ్చేసి రష్యాకి అనమాట. సో రష్యా వాళ్ళు ఏమంటున్నారంటే ఇవి మావని చెప్పి చెప్తున్నారు, కానీ జపాన్ వాళ్ళు ఏం చెప్తున్నారు, లేదు ఇవి మావని చెప్తున్నారు.